మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి తీస్తున్న మూవీ భగవంత్ కేసరి. ఈ సినిమా యూఎస్ రైట్స్ 15 కోట్లకు సేల్ అయ్యాయట. ఇక డిజిటల్ శాటిలైట్ రైట్స్ 80 కోట్లు పలికాయని ప్రచారం జరుగుతోంది. జైలర్తో హిట్ మెట్టెక్కిన దర్శకుడు నెల్సన్ కి బంపర్ ఆఫర్ తగిలింది. లోకనాయకుడు కమల్ నుంచి కబురందిందట. జైలర్ సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్న నెల్సన్ ఆ తర్వాత కమల్ తో మూవీ తీస్తాడని ప్రచారం జరుగుతోంది. మెగా పవర్ స్టార్ తో శంకర్ తీస్తున్న గేమ్ చేంజర్ మూవీ ఇంకా సీరియల్ లాగే సాగుతోందా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పెరిగాయి. అయితే ఈ సినిమా సంక్రాంతి సమ్మర్ కి కాదు, వచ్చే ఏడాది ఆగస్టు వరకు రిలీజ్ కష్టమే అని గుసగుసలు పెరిగాయి. దిల్ రాజు నెక్స్ట్ ఇయర్ దసరాకే ప్లాన్ చేస్తున్నాడనే చర్చ కూడా జరుగుతోంది. సమంత మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం యూఎస్ వెళ్లింది. అక్కడ 3 నెలల ట్రీట్మెంట్ తర్వాత మంత్లీ సెషన్ ఉంటుందని తెలుస్తోంది. అలా ఏడాదంతా యూఎస్ టు ఇండియా ట్రీట్మెంట్ కోసం ట్రావెల్ చేయాల్సి వస్తుందట. మెగా హీరో వైష్ణవ్ తేజ్ మూవీ ఆదికేశవ వాయిదా పడింది. ఈ నెల 18కి రావాల్సిన సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు గతంలోనే తేల్చిన ఫిల్మ్ టీమ్ ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ని ఫైనల్ చేసింది. నవంబర్ 10న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోందట. రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తీసిన మూవీ సలార్. ఈ సినిమా యూఎస్ బుకింగ్స్ వచ్చే వారం మొదలు కాబోతోందట. ఆగస్టు 23 నుంచి సలార్ బుకింగ్స్ మొదలవుతాయని ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవితో కళ్యాణ్ కృష్ణ తీయబోయే సినిమా బ్రో డాడీ రీమేక్ కాదని మొన్నటి వరకు గుసగుసలొచ్చాయి. అయితే బ్రో డాడీ లైన్ మాత్రం తీసుకుని ఫిల్మ్ టీమ్ కొత్తగా తండ్రి కొడుకుల బంధాన్ని బ్రదర్స్ రూపంలోకి మార్చిందట. ఫైనల్ స్క్రిప్ట్ కి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.